అక్కడ నుండి పాస్పోర్ట్ పోతారు. పాస్పోర్ట్ పోయిన తర్వాత పాస్పోర్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో తిరుపతి లేదంటే విజయవాడ ఎక్కడైనా వెళ్ళి వచ్చిన తర్వాత ఎంక్వైరీ పేరుతో ఈ లోపల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్నమయ్య జిల్లా, కడప జిల్లా ఎక్కువ వాళ్ళు ఈ పేపర్ లేదని ఆ పేపర్ లేదని చెప్పి చాలా వరకు అయితే వీళ్ళను రిజెక్ట్ చేస్తున్నారు, లేదంటే అమౌంట్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్ జీవితానికి వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం వస్తే వాళ్ళని ఇలా హింసించడం, వాళ్ళ దగ్గర ఇలా రాబందుల్లాగా పీక తినడం అంటారు దీన్ని. వీళ్ళను దాటుకోవాలంటే వీళ్ళకు సమర్పించాలి ముడుపులు కంపల్సరీ. ఇప్పుడైతే ఈ లోపల సార్ ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా, అందరినీ అని చెప్పలేదు, కొంతమంది మీరు మాత్రం ఎస్పీ సార్, కడప జిల్లా ఎస్పీ సార్ కానీ ప్రభుత్వాలు కానీ, ఇది ప్రభుత్వానికి సంబంధం ఉండదు కానీ ప్రభుత్వం మీదనే పడతారు అందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు చేసే పనుల వల్ల ఏ ఆఫీసర్ అయినా కానీ లంచం కానీ డబ్బులు డిమాండ్ చేస్తే అది ప్రభుత్వానికే చెందుతుందన్నమాట. ఇలా పేదవాళ్ళ దగ్గర ఇలా పీక తింటారు. అది ఉండే వాళ్ళ దగ్గర పీక తినేది కాదు, లేని వాళ్ళనే బ్యాంక్ పేపర్ తప్పు ఉందను, లేదంటే ఆధార్ కార్డులో పేరు నేమ్ తప్పు ఉందని చెప్పు ఊరికూరికిని చేస్తారు. దాన్ని ఎలాగో ఒకలాగా అమౌంట్ ఇచ్చో ఇవ్వకనో ఇలా చేసుకొని దాన్ని దాటిన తర్వాత